మాకైతే ఇవాళ రాజపేట సైడ్ అయితే కిరాయి వచ్చింది. సో ఇప్పుడైతే మేము కొలంపాక మీదకి వెళ్ళి పోతున్నాం. మీకు కొలంపాక తెలుసు అనుకుంటా. కొలంపాక అంటే జైన మందిర్ చాలా ఫేమస్. సోమేశ్వర టెంపుల్ అని కోటిలింగాలు ఉంటాయి. అందులో చాలామంది విజిట్ చేస్తుంటారు టూరిస్టులు. మీకు ఎప్పుడన్నా రావాలనుకుంటే కొలంపాక రావచ్చు. హైదరాబాద్ నుంచి అయితే 75-80 కిలోమీటర్స్ ఉంటుంది. చాలా ఫేమస్ అన్నమాట. నేను దాని వీడియో కూడా తీసి పెడతాను మీకు. ఇప్పుడైతే మనం వెంకటాపురం దగ్గర ఉన్నాం. రాజనగరం దాటినాం. సో రాజనగరం అంటే మొత్తం ఆంధ్ర వాళ్ళే ఉంటారు ఎక్కువ అక్కడ. సో దాని దాటినాక మనకు వెంకటాపురం అయితే వస్తుంది. ఫ్రెండ్స్ మనం వెంకటాపురం నుంచి నెమ్ల చౌరాస్తా నుంచి రాజాపేటకి వెళ్తాం. సో ఇది మంచి రోడ్ అన్నమాట. సూపర్ ఉంటుంది రోడ్డు. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వీడియో పెడతాం. సో ఫ్రెండ్స్ ఇదే వెంకటాపురం. వెంకటాపురం మన ఫ్యాన్స్ కూడా చాలామంది ఉన్నారు. వెంకటాపురం నుంచి చాలా మాది వెంకటాపురం అని చెప్తున్నారు. సో ఇదే ఫ్రెండ్స్ వెంకటాపురం. చూపించండి. సో ఇక్కడ కూడా చాలామంది మన ఫ్రెండ్స్ ఉంటారు. మా బండి వాళ్ళు అవి వస్తూనే ఉన్నారు. మా ఫ్రెండ్ హాయ్ కన్నా నాకు మా ఫ్రెండ్నే. సో ఇల్లేదే ఊరిది వెంకటాపురం. బండి నర్సులే కిరాయిలు ఏం లేవు. కిరాయిలు లేవా? కానీ వదలేదు. ఒక వారం 10 రోజుల దాకా అయితే ఇక లాంగ్ ఫోన్ చెప్తుంది లాంగ్ ఉంటే అక్కడ బండి మన వీడియోలు వస్తాం. ఆయన మా ఫ్రెండ్ అన్నమాట. కర్ణాగౌడ్ అన్న పేరు. మంచి ఫ్రెండ్షిప్ ఉంటుంది మా బండులది. ఏమైనా అయితే వెంటనే ఆదుకుంటారు. ఇక అన్నగా టాటా వేసి ఇంకా ఇంకో ఫ్రెండ్ కూడా ఉంటాడు వినేష్ గౌడ్ అని. వీళ్ళంతా మా డ్రైవర్. వాళ్ళే మా ఫ్రెండ్స్ అన్నమాట. సో నెక్స్ట్ విలేజ్ నేను చూపిస్తా. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం వెంకటాపురం దాటినాం కదా. చూడండి మొత్తం ఇప్పుడు వ్యవసాయదారులు ఫుల్ బిజీగా ఉన్నారు. అంతా నాట్ల సీజన్ కాబట్టి చూడండి. అదంతా కూలోళ్ళు సైకిల్ వాళ్ళు అంటారు చాలామంది. కొంతమంది కూలోళ్ళు అంటారు. సో నాట్లలో ఫుల్ బిజీగా ఉన్నారు. ఒక్క మనిషికి 500 రూపాయలు ఫుల్ బిజీగా ఉన్నారు. కానీ ఆ పని కూడా అంతే హార్డ్ ఉంటుంది ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు చాలామంది నాట్లకైతే ఆంధ్ర వాళ్ళు, బీహార్, బెంగాల్ వాళ్ళు చాలామంది నాట్లేస్తున్నారు. నాట్ల కోసం వస్తున్నారు. ఇక్కడ ఏంటంటే నాట్లు వేయడానికి ఆడవాళ్ళు సరిపోవట్లేదు. కూలోళ్ళు సరిపోతలేరు. ఇక్కడ మామూలు సరిపోక మిషన్స్ ప్లస్ ఇంకోటి బయట స్టేట్ నుంచి వాళ్ళు వచ్చినా కూడా సరిపోతలేదు. టైంకు నాటు వేయడానికి సరిపోతలేరు. టైం కూడా సరిపోతలేదు వాళ్ళకు. ఎందుకంటే ఒక టైం ఉంటుంది. ఆ టైం లోపలనే వేయాలి కదా. సో అందుకని చాలామంది బయట నుంచి కూడా వస్తున్నారు. వాళ్ళైతే ఎకరానికి 5,000 నుంచి 6,000 మధ్యలో తీసుకున్నారు బయట స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళు. ఇక్కడ వెళ్తే కొంతమంది గుర్తపట్టుకుంటారు. కొంతమంది అయితే మామూలుగా రోజు 500 కూలికి కూడా పనిచేస్తారు. ఫ్రెండ్స్ మీ సైడ్ అంతా కూలి నడుస్తుందో కామెంట్ చేయండి. చూపిస్తాను నెక్స్ట్లో. ఎందుకంటే మనకు వచ్చేది నెమ్ల జంక్షన్ అంటే నెమ్ల చౌరస్తా వస్తుంది. సో మనం అక్కడ నుంచి మనం ఇటు బసవపల్లి కాల్వపల్లి రూట్కి అయితే పోవాలి. అక్కడైతే మనకు ఒక ఆవు ఉంది. అక్కడ సైడ్ నుంచి ఒక ఆవు అయితే తీసుకురావాలి. వాడికి పోయినాక పెడతా మీకు వీడియో చూపిస్తా. ఫ్రెండ్స్ ఇక ఇదే అంటే నమ్లే సర్కిల్ అంటారు దీన్ని. నమ్లే చౌరస్తా సార్ చూపిస్తా. ఇటు సైడ్ బస్సు వస్తుంది కదా. ఆ బస్సు ఏమో గుట్ట నుంచి వస్తుంది. సో ఇటు స్ట్రైట్కి వెళ్తేనేమో రాజాపేట వస్తుంది. కాదే ఇటు కాల్వపల్లి పోవాలి. సో ఇటైతే కాల్వపల్లి వస్తుంది ఫ్రెండ్స్. అటైతే రాజాపేట వస్తుంది. అదే రాజాపేట. ఇటైతే నమిలి వస్తుంది. ఇటు రిటర్న్ వెళ్తే కొలంపాక. సో మనమైతే ఇటు కాల్వపల్లి సైడ్ అయితే వెళ్ళాలి. సో సర్కిల్ అయితే చూసిరుగా ఫ్రెండ్స్. ఇదైతే కాల్వపల్లి. మనమైతే కాల్వపల్లి దాటినాక ఒక కిరాయి అవుతుంది. సో మీకు ఈ విలేజ్లు అన్నీ తెలుసుంటే కామెంట్ చేయండి. ఇటు
సైడ్ మాత్రం మంచి గ్రీనరీ ఉంది. సో ఇక్కడ మాత్రం మస్తు గ్రీనరీ ఉంది ఫ్రెండ్స్. చాలా తక్కువ ఇటు మామూలుగా ఎప్పటికీ వస్తూనే ఉంటాము ఇటు సైడ్ కిరాయిలకు, కానీ ఎక్కువ ఇటు సైడ్ ఏం పడాయి. మనకి ఏమున్నా జనగాం సైడ్ అటు సైడ్ కిరాయిలు పడుతుంటాయి. ఇటు సైడ్ నుంచి కూడా గుట్ట వస్తుంది. ఎక్కువ రాజాపేట సైడ్ కూడా కిరాయిలు వస్తాయి. ఎందుకంటే మనం రాజాపేట నుంచి జగదేవ్పూర్ అంగడికి వెళ్తాము. బస్సులో సంత ఉంటుంది కదా ప్రతి సాటర్డే అక్కడ. అట్లా ఇవాళ అయితే మాకు నవాపేట ఇలా ఫ్రైడే నవాపేట అంగడి ఉంది, కానీ అటు వెళ్ళలే. సో ఇక్కడే ఇంకో కిరాయి ఉంది కదా అని ఇటే వచ్చేసిన. అక్కడికి వెళ్ళి వెయిట్ చేసి అంత లేక. సో చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా ఉందో గ్రీనరీ. మంచిగా నాట్లేసే టైంకి సూపర్ ఉంటుంది. చల్ల గాలి, వెదర్ కూడా కూల్గా ఉంది. లైట్గా వర్షం, లైట్గా ఎండ. మా బస్సు ఈ ముసురు పడితే మాత్రం దమ్దమ్ అవుతుంది. బండి మాత్రం తుడిచి అసలు అయితే ఎంత ఘోరం అవుతుంది. ఇక మేము పశువులు ఆవులు బస్సులు వేసుకొస్తాం కదా, ఇంకా ఘోరం అవుతుంది. ఇంత లట్ట పెండేసినాయి. నిజంగా చెప్పాలంటే ఈ డైరీ ఫామ్లు పెట్టుకున్న వాళ్ళు, ఈ బర్రెలు ఆవులు ఇవి సాదేటోళ్ళకి అయితే నిజంగా మొక్కాలే. మా అమ్మ వాళ్ళు ఎట్లా చేస్తారో అసలు నాకైతే అర్థమైతే లేదు. ఇక మా ఒకసారి బండ్లు పడుతున్నాయి, అవి తుడవలేక చచ్చిపోతాము మేము. కానీ డైరీ ఫామ్ పెట్టుకున్న వాళ్ళు అయితే ఇంకా వాళ్ళకి అలవాటు అయితే ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ అక్కడ నెమ్లీ పోతుంది. చిన్న వచ్చింది. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చే విలేజ్ చూపిస్తా ఒకటి. సో ఫ్రెండ్స్ ఇది వసంతపురం అంటారు. చాలా చిన్న ఊరు, ఫ్రెండ్స్ ఇది. దీని తర్వాత నెక్స్ట్ కాల్వపల్లి వస్తుంది. కాల్వపల్లి దాటినాక మనకు దగ్గరే ఉంది. సో నెక్స్ట్ కాల్వపల్లి చూపిస్తా. సో ఇదే కాల్వపల్లి ఫ్రెండ్స్. ఇంతకుముందు వసంతపురం, ఇది కాల్వపల్లి. మీ రిలేషన్స్, మీ ఫ్రెండ్స్ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. ఈ ఊరు కనుక వచ్చుంటే. నేను కూడా ఈ 4-5 సార్లు వచ్చినా, చాలాసార్లు ఏం రాలేదు. చూపి అక్కడ అంగడిపడి. సో ఇప్పటి నుంచి నేను ఎడికి రాకపోతే అటు ఫుల్ వీడియో తీసి పెడతాను ఫ్రెండ్స్. చూడండి, మీకు తెలిసిన ఊళ్ళో ఉంటే కామెంట్ చేయండి. మీకు నచ్చితేనే వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్. యూట్యూబ్ మనది చిన్నగా ఛానల్ పెట్టాం, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మంచి వీడియో నేను చాలా ఆలోచిస్తున్నది. నిజంగా చెప్పాలంటే నాకు మైక్ లేదు. నాకు మైక్ ఉంటే మంచి క్లారిటీగా వచ్చు వాయిస్. మైక్ లేదు, కొనుక్కుందాం. ప్రస్తుతం అయితే దీంతో ఫోన్తో. సో కూలోళ్ళంతా పోతా ఉన్నారు. ఇది కాలువపల్లి దాటినాక వాగు వస్తుంది ఫ్రెండ్స్. ఈ వాగు అయితే నాకు తెలిసి కన్స్ట్రక్షన్ జరుగుతున్నట్టుంది. చూడొచ్చు మీరు. సో సైడ్ నుంచి కూడా రోడ్ వేసిరు. నాకు తెలిసి ఇక్కడ బ్రిడ్జ్ పడుతున్నట్టుంది. చిన్న బ్రిడ్జ్ అయితే పడుతున్నట్టు అనిపిస్తుంది. ఇది కూడా రోడ్ మొత్తం ఖరాబ్ అయిపోయింది. సో ఇది బాగా నాకు తెలిసి బాగా వాగు వస్తే దీని మీదకి నీళ్ళు పోతుంది అనుకుంటా. నాకైతే తెలియదు. మీకు ఎవరైనా కాలువపల్లి వాళ్ళు తెలుసుంటే కామెంట్ చేయండి. ఇది వాగు వస్తే ఎట్లా పోతుందో తెలియదు మనకు. మాదో టీనింది 12 లీటర్ చెప్పేసి. ఫ్రెండ్స్ చూసిరా
ఎంత ఎంత చెప్తున్నాడా? 1,15,000 1,15,000 అంట రెండింటికి. సో మన దగ్గర నుంచి తెచ్చినాం ఇవి. కోసం రామరామ వల్ల రిటర్న్ వెళ్తున్నాయి వాళ్ళకి. ఇక్కడ ఇంతకుముందు తీసుకొచ్చినాం. సో మళ్ళీ ఇప్పుడు రిటర్న్ వేరే వాళ్ళ దగ్గర తీసుకోపోతున్నాం. కాల్వపల్లి దాటిన తర్వాత ఇగో కన్న వాళ్ళ ఫామ్కి వచ్చినాం కొట్టిమరి దగ్గర. సో ఈ అన్నదేనంట మొత్తం ఈ ఆవుల షెడ్ మొత్తం. సో ఇక్కడ చూసిరా కోళ్ళు ఎన్ని ఉన్నాయి. సో సూపర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఇట్లా నేచర్. ఈ అన్నదే మొత్తం షెడ్. ఓ అక్కడ పశువులన్నీ ఇప్పుడైతే ఆవులన్నీ అక్కడ కట్టేసినట్ట బయట. ఈ అన్ననే మస్తు కష్టజీవి నిజంగా చెప్పాలంటే. నిజంగా మనం చాలామంది అమ్మ చదువుకున్నాం, మనం ఈ పని ఎందుకు చేయాలి ఆ పని ఎందుకు చేయాలనుకుంటాడు. అన్న డిగ్రీ చేసుకుంటా కూడా, ఆయన చదువుకుంటా కూడా అలా ఫామ్ హౌస్ మొత్తం ఆయనే మెయింటైన్ చేస్తున్నట. ఆయన ఆవుల షెడ్ మొత్తం ఆయనే మెయింటైన్ చేస్తాడట. నిజంగా చాలా గ్రేట్ అన్న చెప్పాలంటే. రోజు మనం పాల్లాగా తీస్తాడట, చాలా గ్రేట్. అట్లా మనం చాలామంది మనం ఏం చేస్తాం, 10 ఎకరాల భూమి ఉన్నా కూడా అసలు వ్యవసాయం చేయడానికి ఇట్లా ఆవుల షెడ్ పెట్టుకోనికి అసలు సోర్స్ ఉన్నా కూడా చేయలేము. కొంతమంది వాళ్ళకు సోర్స్ లేకుండా అట్లా ట్రై చేస్తుంటారు.